స్థాయిలో మచ్చొచ్చేది కాదేమని మనం కూడా భావించవచ్చు. ఇక ఛత్తీస్గఢ్లో 108 మంది మావోయిస్టులు లొంగుబాటు, 101 తుపాకులతో డీజీపీ గౌతమ్ ఎదుట సరెండర్, వారిపై 3.95 కోట్ల రివార్డు, వారిచ్చే సమాచారం భారీ డంప్ గుర్తింపు, అందులో 3.61 కోట్ల నగదు, కిలో బంగారం స్వాధీనం అంట. ఇక మావోయిస్టులు ఆపరేషన్ కగారుతో కేంద్ర గవర్నమెంట్ అమిత్ షా మార్చి కల్లా నేను హంతం చేస్తా, ఇదంతా నక్సలిజాన్ని అంతం చేస్తా అని ఆయన మాట్లాడటము, దాని మీద దృష్టి పెట్టడం కూడా జరిగింది. అనుకున్నట్టుగానే ఇటు బీజేపీ ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం కూడా వాళ్ళ నిర్ణయాలకు అనుగుణంగా వారు అనుకుంది సాధించున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఒక్కొక్కరుగా అంటే మృత్యువాత పడటము, ఈ నక్సల్కి పోలీసులకి యుద్ధం జరగటము, అందులో మృత్యువాత పడటం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇదంతా ఎందుకు అనుకొని జనజీవన స్రవంతిలో కలవడానికి కూడా మావోయిస్టులు ముందుకు వస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే నిన్న ఛత్తీస్గఢ్లోని 108 మంది మావోయిస్టులు లొంగుబాటు జరిగింది, లొంగిపోయినట్టు తెలుస్తుంది ఆ ప్రభుత్వం ముందు. అయితే 101 తుపాకీ, 108 మంది లొంగుబాటు అయితే వాళ్ళ దగ్గర 101 తుపాకులను డీజీపీ గౌతమ్ ఎదుట సరెండర్ చేశారంట. వారిపై 3.95 కోట్ల రివార్డు ఉందంట. అరెస్ట్ ఏదైతే లొంగుబాటు చెందిరో వారి మీద 3.95 అంటే దాదాపు 4 కోట్ల రివార్డు ఉంది. తర్వాత వాళ్ళు ఒక సమాచారం ఇచ్చారంటే దాంతో భారీ డంపింగ్ కూడా గుర్తించారంటే అందులో 3.61 అంటే 3,61,00,000 విలువ చేసి ఒక నగదుతో పాటు కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారంట. ఇక ఓవరాల్గా ఏం జరిగిందంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం జగదల్పూర్ డీజీపీ అరుణ్ దేవ్ గౌతమ్ ఎదుట 108 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. వీరంతా దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యులుగా పనిచేస్తున్నారు. వీరిపై సుమారు 3.95 కోట్ల రివార్డు ఉండగా వీరిలో 6 డివిజన్ కమిటీ కమాండర్లు ఉన్నారు. మార్చి 31 నాటి నుంచి ఆపరేషన్ కగారును ముగించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో బలగాలు కూపింగ్ ముమ్మరం చేసిన సంగతి తెలిసింది. దీంతో భారీగా నక్సల్స్ లొంగిపోయేందుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీకి చెందిన 108 మంది మావోయిస్టులు AK-47 ఇస్సాస్ SLR మొత్తం 101 తుపాకులతో బుధవారం డీజీపీ ఎదుట సరెండర్ అయ్యారు. దీనిపై హర్షం వ్యక్తం చేసిన డీజీపీ గౌతమ్ వీరిపై 3.5 కోట్ల రివార్డు ఉందని తెలిపారు. వీరందరికీ పునరావాసం కల్పిస్తున్నారు. ఇంకా అడవుల్లో నక్సల్ లొంగిపోవాలని కోరారు. 108 మందిలో 37 మంది బీజాపూర్, 30 మంది దంతెవాడ, 18 మంది సుక్మా, 16 మంది బస్తర్, 4 నారాయణపూర్, 3 కాంకేర్ జిల్లాకు చెందిన వారు ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారంతో కేంద్ర బలగాల బస్తర్ అడవులో మావోయిస్ట్ పార్టీకి చెందిన భారీ డంపును గుర్తించారంటే ఆ డంపులో 3.62 కోట్ల నగదుతో పాటు 1 కోటి విలువ చేసే బంగారం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇది మొత్తానికి మనం చూడవచ్చు. ఇక్కడ మొత్తం యంగ్స్టర్స్, మావోయిస్టులో మొత్తం యంగ్స్టర్స్ కనిపిస్తున్నారు. ఇటు మహిళలు కానీ ఇటు లొంగిపోయిన వారి పిక్చర్ చూస్తే మొత్తం యంగ్స్టర్సే ఉన్నారు. ఛత్తీస్గఢ్కి సంబంధించి ఇంతకుముందు చూస్తే తెలంగాణ లాంటి ఆంధ్రప్రదేశ్లోని మారుమూల పల్లె ప్రాంతాలకు చెందిన వాళ్ళు కూడా నక్సలిజానికి అప్పట్లో ఆసక్తి చూపారు. వీళ్ళంతా ఆసక్తి చూపడానికి అప్పటి ప్రభుత్వాల మీద ఉన్నటువంటి విమర్శలు, ప్రభుత్వాల మీద వ్యతిరేకత, వాళ్ళు అవలంబిస్తున్న తీరును వ్యతిరేకిస్తున్న వారే మ్యాక్సిమం నక్సలిజానికి ఇంటరాక్ట్ అవుతారో, దానికి ఇంట్రెస్ట్ చూపుతారో అటు పోతుంటారు కూడా. ఆ నేపథ్యంలోనే అయితే ఈ ఆపరేషన్ కగారు ఏదైతే ఉందో మార్చి 31తో మొత్తం ఆపేయాలి, ఆపరేషన్ కగారును ఆపాలి. ఆపరేషన్ కగారు ఉద్దేశం ఏంటంటే నక్సలిజాన్ని అంతమొందించాలి. మరి మావోయిస్టులు నక్సలిజాన్ని అంతమొందించడం సాధ్యం కాదు, అంత అలకన కాదు, అంత సులువు కాదు అనుకుంటున్న నేపథ్యంలో ఈ ఆపరేషన్ కగారు ఉధృతం చేయడంతో ఇప్పుడు చనిపోవడం ఇష్టం లేక, యుద్ధంలో చనిపోవడం ఇష్టం లేక పోలీసులతో తలపడి, ఇటు వాళ్ళతో తలపడి, కేంద్ర బలగాలతో తలపడి, రాష్ట్ర బలగాలతో తలపడి ఇబ్బంది పడి చనిపోవడంతో ఇష్టం లేని వాళ్ళు కూడా అంత కూడా ప్రజా జీవన స్రవంతిలో కలవడానికి కూడా ముందుకు వస్తున్నారు. ఆ నేపథ్యంలో ఛత్తీస్గఢ్లో 108 మంది మావోయిస్టులు లొంగుబాటు జరిగింది. వారి దగ్గర కూడా మరి భారీ ఎత్తున రివార్డు ఉంది. ఆ రివార్డు కూడా ప్రభుత్వం అందించే దిశగా అడుగులేస్తుంది. మొత్తం ఇప్పుడు వీళ్ళంతా కూడా ఛత్తీస్గఢ్ చెందిన వాళ్ళే కావడం ఇక్కడ చూడాల్సిన విషయం. ఛత్తీస్గఢ్ చెందిన మావోయిస్టులు అవడంతో పాటు వీళ్ళంతా కూడా యంగ్స్టర్స్ ఎక్కువ కనపడటం కూడా చూస్తుంది. వాళ్ళందరూ లొంగిపోవడం, వాళ్ళ బుక్ రాజ్యాంగం కూడా వాళ్ళకి అందించడం జరిగింది. చూద్దాం ఇక ఇది జరిగింది. మొత్తానికి దాదాపు 105